ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. పద్మశ్రీ మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యమునందలి ఆది పర్వము. చదువుతున్నది జంగా కృష్ణమూర్తి. మహాభిషుని కథ. ఇక్ష్వాకు వంశంలో జనించిన మహాభిషుడును రాజు అనేకమైన అశ్వమేధ రాజ సూయాది క్రతువులు చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు కొలువు తీర్చి ఉండగా సకల దేవతలు, మహాభిషుడు మొదలైన రాజర్షులు ఆ సభను అలంకరించి ఉన్నారు. గంగాదేవి సభలో ప్రవేశిస్తుండగా ఆమె వస్త్రము గాలికి కదిలిపోయినది. అప్పుడు ఆ సభలోని వాళ్ళంతా అటు చూడకుండా తమ ముఖాలు క్రిందికి దించుకున్నారు. మహాభిషుడు అలా చేయలేదు. బ్రహ్మదేవుడు ఆ మహాభిషుణ్ణి అలాంటి వస్త్రాలు ధరించినందుకు గంగాదేవిని శిక్షింపదలచి, నీవు భూలోకంలో పుట్టి కొంతకాలం అక్కడ ఉంటావు. ఈ గంగ కూడా భూలోకంలో నీకు ఇష్టం కాని పనులు చేస్తుంది. నీకు ఆమెపై ఏనాడు కోపం కలుగుతుందో ఆనాడు నీకు శాప విమోచనం కలిగి తిరిగి ఉత్తమ లోకాలకు వస్తావు అని మహాభిషుణ్ణి, తద్వారా గంగాదేవిని శపించాడు. మహాభిషుడు ఇతర మహర్షులతో ఆలోచించి అప్పుడు భూలోకంలో ఉన్న ధర్మాత్ముడైన ప్రతీపునకు పుత్రుడుగా జనించవలనని నిశ్చయించుకున్నాడు. గంగాదేవి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆమెకు దైన్యంతో తేజస్సు కోల్పోయిన అష్టవసువులు కనపడ్డారు. వారు ఆ విధంగా దైన్యంతో ఉన్నందుకు కారణం అడగగా వాళ్ళు, మేము వశిష్ఠ మహామునితో అనాదరంగా ప్రవర్తించాము. కోపించిన ఆ మహర్షి మీకు గర్భవాసం కలుగుగాక అని శపించారు. అందుచేత నీవు మనుష్య స్త్రీ రూపంలో ఉన్నప్పుడు నీ గర్భంలో జనించాలని మేం కోరుకుంటున్నాము అని చెప్పారు. ఆమె అంగీకరించినది. నీవు శంతనుడును రాజు ద్వారా మమ్ములను కని ఒక్కరినొక్కరినిగా మమ్మల్ని పుట్టిన వెంటనే నీటిలో పారవేయాలి. దానితో మాకు శాపాంతం శీఘ్రంగా జరుగుతుంది. చివర పుట్టిన శిశువునకు పైవాళ్ల అందరము మా మా శక్తిలో 4వ వంతు ఇస్తాము. దానితో అతడు అడ్డులేని పరాక్రమంతో కొంతకాలం ఉండి స్వర్గానికి వస్తాడు. అతనికి సంతానం కలుగదు అని కూడా వాళ్ళు గంగానదితో అన్నారు. ప్రతీప మహారాజు ఒకనాడు గంగాతీరంలో ధ్యానమగ్నుడై ఉండగా గంగాదేవి సౌందర్యవతి అయిన స్త్రీ రూపంలో వచ్చి అతని కుడి తొడమ మీద కూర్చుంది. అతడు ఆమెను ఆదరించి, నీకేమి కావాలి అని అడిగాడు. నేను దివ్య కన్యను, నన్ను ప్రియురాలిగా స్వీకరించు అని గంగ అంది. నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు కాన నాకు పుత్రిక వంటిదానవు. నేను నిన్ను భార్యగా స్వీకరించకూడదు. నువ్వు నాకు కోడలుగా అగుము అని అన్నాడు ప్రతీప మహారాజు. ఆమె అందులకు అంగీకరిస్తూ
మీ వంశం చాలా పవిత్రమైనది. మీ భరత వంశాన్ని సర్వలోక ప్రఖ్యాతమైన దానిని చేస్తాను. అయితే నీ కుమారుడు నేను చెప్పినట్లుగా చెయ్యాలి. ఆ సమయం అనగా షరతు మీదనే నేను అతని భార్యనవుతాను అని చెప్పి గంగ అంతర్ధానం చెందింది. ప్రతీప మహారాజు భార్యా సమేతుడై పుత్రుని కొరకు తీవ్రమైన తపస్సు చేశాడు. ఒక పుత్రుడు కలిగాడు. శాంతుడైన ప్రతీపునికి పుట్టడం చేత అతడు శాంతనుడు అయ్యాడు. ప్రతీపుడు కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, నీ వద్దకు ఒక మహాసౌందర్యవతి అయిన దివ్యస్త్రీ పుత్రులను కోరి వస్తుంది. ఆమెను స్వీకరించు, కానీ ఎన్నడూ ఆమెకు ఎదురు చెప్పకూడదు అని అతనికి బోధించి తపస్సు చేసుకొనడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒకనాడు శాంతనుడు వేటకు వెళ్ళి గంగాతీరంలో సంచరిస్తుండగా ఒక త్రిలోక సుందరి అయిన దివ్య స్త్రీ కనపడింది. ఆమె గంగాదేవియే. తన విషయం ఏమీ చెప్పకుండా ఆమె, నేను నీకు పట్టమహిషి కావాలని వచ్చాను, నన్ను స్వీకరించు, నీకు అన్ని విధాల ఆనందం కలిగిస్తాను, కానీ నువ్వు నేనేమి చేసినా కూడా అడ్డు తగలకూడదు అని పలికింది. శాంతనుడు అంగీకరించి ఆమెతో అనేక సంవత్సరాలు అనేక సుఖాలు అనుభవించాడు. ఆమెకు వరుసగా 7 పుత్రులు పుట్టారు. పుట్టిన వెంటనే ఆ పుత్రులనందరినీ గంగానదీ ప్రవాహంలో పడవేసింది. తనకు ఇష్టం లేకపోయినా శాంతనుడు ఆమెకు మాట ఇచ్చి ఉండడం చేత ఆమెను నివారింపలేకపోయాడు. 8వ పుత్రుణ్ణి కూడా ఆమె గంగా ప్రవాహంలో పడవేయడానికి సిద్ధపడింది. అప్పుడు ఆ రాజు ఓర్వలేక అలా చేయవద్దని ఆమెను అడ్డుకొన్నాడు. అప్పుడు ఆమె, పుత్రుడు కావాలని అనుకుంటున్నావు కదా, సరే, వీనిని చంపను, కానీ నేటితో సమయం ప్రకారం నీతో నా నివాసం పూర్తి అయిపోయింది. నేను గంగానదిని దేవకార్యం సిద్ధించడానికి వశిష్ఠుడు శపించిన వసువులకు జన్మ ఇవ్వడానికై మనుష్య స్త్రీ అయి నీతో కాపురం చేశాను, నేను వెడుతున్నాను అని అతనితో అన్నది. వసువులను వశిష్ఠుడు ఎందుకు శపించాడు అని శాంతనుడు అడుగగా గంగ ఈ విధంగా చెప్పింది. వరుణపుత్రుడైన వశిష్ఠుని వద్ద దక్షుని కూతురైన సురభియందు కశ్యపునికి పుట్టిన ధేనువు ఉండేది. ఆ ధేనువు వశిష్ఠాశ్రమంలో నిర్భయంగా సంచరిస్తూ ఉండేది. ఒకనాడు పృథువు మొదలైన 8 వసువులు ఆ ఆశ్రమంలో భార్యాసహితులై విహరించారు. ఆ వసువులలో ద్యు అనువాని భార్య అక్కడ ఉన్న నందిని అను ధేనువును చూపించింది. అప్పుడు ద్యువు, ఇది గొప్ప ప్రభావం గల ధేనువు, దీని పాలు త్రాగిన వాళ్ళు 10,000 సంవత్సరాల పాటు స్థిరమైన యవ్వనంతో జీవిస్తారు అని చెప్పగా ఆమె, భూలోకంలో జితవతి అను ఒక రాజకుమారి ఉన్నది, ఉసీనరుని కూతురు, ఆమె నాకు మిత్రురాలు. ఈ ధేనువు పాలు త్రాగి నా సఖురాలు చాలా కాలం జీవిస్తుంది, దీనిని తీసుకొనిరా అని పలికింది. ఆ వసువులందరూ ఆ నందిని బంధించి తీసుకొని పోయారు. అందుచే వశిష్ఠుడు వాళ్లను శపించి
వాళ్ళు ప్రార్థింపగా శాపాన్ని కొంతవరకు తగ్గించాడు. ద్యూ అను వసువునకు భూలోకంలో చిరకాల నివాసం ఉండేటట్లు చేశాడు. వాళ్లకు తల్లినవడానికై నీ దగ్గర చేరాను. ద్యూ అను అతడొక్కడు మాత్రమే భూలోకంలో చాలా కాలం నివసిస్తాడు. ఇలా చెప్పి గంగానది ఆ పిల్లవానిని తీసుకొని వెడుతూ, నీవు తలిచినప్పుడు నీకు కనపడతాను అని కూడా అన్నది. ధర్మాత్ముడైన శాంతనుడు ఒకనాడు గంగాతీరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు గంగానదిలోని జలం చాలా తగ్గిపోయినట్లు కనపడింది. అందుకు కారణం ఏమా అని పరిశీలించాడు. దేవేంద్రుడు వలె ప్రకాశిస్తూ ఉన్న ఒక బాలుడు అక్కడ శస్త్రాభ్యాసం చేస్తూ బాణాలతో నదీ ప్రవాహాన్ని ఆపివేయడం చూచాడు. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ బాలుడు రాజును మాయచేత మోహింపజేసి అంతర్ధానం చెందాడు. అతడు తన పుత్రుడై ఉంటాడా అను శంకతో శాంతనుడు గంగాదేవిని స్మరించాడు. ఆమె ప్రత్యక్షమైనది. మహారాజా, ఈ పిల్లవాడు నీకు నాయందు పుట్టిన 8వ పుత్రుడు. ఇతనిని నేను ఇన్నాళ్ళు పెంచాను. వీనికి వశిష్ఠ మహర్షి వేదాధ్యాపనం చేయించాడు. ఇతనికి తెలియని విద్య లేదు. పరశురామునకు తెలిసిన అస్త్ర విద్యలు అన్నీ వీనికి తెలుసును. వీని పేరు దేవపుత్రుడు. ఈ వీరపుత్రుణ్ణి ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి గంగాదేవి అంతర్ధానం చెందింది. శాంతనుడు తాను అన్ని విధాల కృతార్థుడయ్యానని సంతోషిస్తూ పుత్రుని తీసుకొని వెళ్ళి యౌవరాజ్యాభిషిక్తుని చేశాడు. దేవవ్రతుడు యువరాజైన తరువాత 4 సంవత్సరాల కాలం గడిచింది. ఒకనాడు శాంతనుడు యమునా నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతనికి దివ్యమైన సుగంధం తగిలింది. ఇది ఎక్కడి నుండి వచ్చినదా అని వెదుకుచూ దివ్య రూపం గల దాశకన్య సత్యవతిని చూచాడు. వెంటనే అతని మనస్సు ఆమెపై లగ్నం అవడం చేత ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అప్పుడు అతడు, నువ్వు సత్యం మీద శపథం చేసి నాకు మాట ఇస్తే నా కుమార్తెను నీకిస్తాను అన్నాడు. అలాగే చేస్తాను అని రాజు అన్నాడు. ఈమె యందు పుట్టిన పుత్రునికే నీవు రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చెయ్యాలి. అప్పుడు ఈమెను వివాహమాడవచ్చును అని దాశరాజన్నాడు. శాంతనుడు అందుకు ఇష్టపడలేదు. హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఆ దాశకన్యనే గూర్చి చింతిస్తూ శాంతనుడు విషాదంతో ఉండడం చూచి దేవవ్రతుడు అందుకు కారణం ఏమీ అని అడిగాడు. కుమారునకు అసలు విషయం చెప్పడానికి సంకోచించి శాంతనుడు, కుమారా, నాకు ఇప్పుడు నీవొక్కడివే పుత్రుడవు. మహావీరుడవైన నీవు ఎల్లప్పుడూ ఏవో యుద్ధాలు చేస్తూనే ఉంటావు. నీకేమైనా ఆపద కలిగినచో వంశం విచ్ఛిన్నం అయిపోతుందో ఏమో అను విచారంతో ఉన్నాను. ఎందువల్లననగా ఒకే పుత్రుడు ఉండడం సంతానం లేకపోవడం వంటిదే అని ధర్మవేత్తలంటారు. ఆనపత్యత్తైకపుత్రత్వమిత్వా హుద్ధర్మవాదినః. ఆదిపర్వము 167. అయితే దేవవ్రతుడు మంత్రి వృద్ధుల నుండి అసలు విషయం తెలుసుకొని ఒక దృఢ నిర్ణయం చేసుకొని కొంతమంది పెద్దలను వెంటబెట్టుకొని
దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి నిమిత్తమై కన్యను యాచించాడు. ఈమె యందు పుట్టిన పుత్రునికే రాజ్యం లభిస్తుంది. నేను రాజ్యం తీసుకొనను అని ప్రతిజ్ఞ చేశాడు. నీవు రాజ్యం కోరకపోయినా నీ సంతానం రాజ్యం లాగికొనవచ్చును కదా అన్నాడు దాశరాజు. అప్పుడు ఆ గంగాపుత్రుడు, నేను వివాహం చేసుకొనకుండా నైష్ఠిక బ్రహ్మచారినై ఉంటాను. ఆ భయం కూడా ఉండవలసిన పని లేదు అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దాశరాజు అంగీకరించాడు. వెంటనే భీష్ముడు, అమ్మా రథం ఎక్కు అని సత్యవతిని రథం మీద కూర్చుండబెట్టుకొని హస్తినాపురం చేరి ఆమెను తండ్రికి సమర్పించాడు. అక్కడనున్న రాజులందరూ ఇతడు భీష్ముడు, ఎవ్వరూ చేయజాలని పని చేశాడు అని ప్రశంసించారు. తస్య తద్ దుష్కరం కర్మ ప్రశంసుర్నరాధిపాః సమేతాశ్చ పృథక్షైవ భీష్మో యమితి చాబ్రువన్. ఆదిపర్వము 100-101. చిత్రాంగద విచిత్ర వీర్యుల జన్మ. శాంతనుడు యథాశాస్త్రంగా సత్యవతిని వివాహమాడాడు. అతనికి సత్యవతి యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను 2 పుత్రులు పుట్టారు. విచిత్రవీర్యుడు బాలుడుగా ఉండగానే శాంతనుడు స్వర్గస్థుడయ్యాడు. భీష్ముడు సత్యవతి అనుమతి తీసుకుని చిత్రాంగదుణ్ణి రాజును చేశాడు. చిత్రాంగదుడను పేరుగల గంధర్వరాజుతో జరిగిన యుద్ధంలో శాంతను కుమారుడైన చిత్రాంగదుడు వీరస్వర్గం పొందాడు. భీష్ముడు బాలుడే అయిన విచిత్రవీర్యుణ్ణి రాజ్యాభిషిక్తుని చేసి రాజ్యపాలన తానే చేస్తూ అతనిని సంరక్షించాడు. భీష్ముడు కాశీరాజు కన్యలను తీసుకొని వచ్చుట. విచిత్రవీర్యునకు వివాహానికి తగిన వయస్సు వచ్చినది. అతనికి వివాహం చెయ్యాలని భీష్ముడు నిశ్చయించుకున్నాడు. కాశీరాజుకు అప్సరసల వంటి సౌందర్యవంతులైన అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు ఉన్నారని, వారందరికీ ఒకే సమయంలో స్వయంవరం జరగబోతున్నదని భీష్ముడు విన్నాడు. వాళ్ళు విచిత్రవీర్యునకు తగిన వారిని తలిచి తల్లి అనుమతితో రథారూఢుడై కాశీరాజ ప్రాసాదంలో స్వయంవర మండపం చేరుకున్నాడు. కాశీరాజు ఆహ్వానించగా వచ్చిన రాజపుత్రులను, రాజకన్యలను చూచాడు. ఆ కన్యకలు 3 అతనిని చూడగా ఇతడు వృద్ధుడు అని అంటూ అక్కడి నుండి దూరంగా తొలగిపోయారు. ఇతడేదో భీష్మ ప్రతిజ్ఞ చేశాడంటారు. ఈ ముసలితనంలో ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని అంటూ ఆ రాజపుత్రులందరూ నవ్వుకుంటున్నారు. వాళ్లను చూడగానే భీష్ముడు క్రోధోద్రిక్తుడయ్యాడు. ఆ కన్యలు తనను వరించడం కాకుండా తానే వాళ్లను వరించి రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. వివాహాలలోని అనేక భేదాలలో క్షత్రియులకు రాక్షస వివాహం అనగా కాదన్న వారిని ఎదిరించి కన్యను అపహరించి చేసుకున్న వివాహం ఉత్తమమైనది. మీకేమైనా శౌర్య ధైర్యాలుంటే యుద్ధానికి రండి అని అంటూ భీష్ముడు రథం ఎక్కి బయలుదేరాడు. అక్కడ చేరిన రాజపుత్రులందరూ యుద్ధానికి దిగారు. అందరినీ ఓడించి భీష్ముడు హస్తినపురం వైపు వెడుతుండగా శాల్వరాజు అతనిని వెంబడించాడు. అతనిని కూడా జయించి వధించకుండా విడిచిపెట్టాడు.
నగరం చేరి సత్యవతిని సంప్రదించి ఆ కన్యలతో విచిత్రవీర్యుని వివాహం చేయడానికి నిశ్చయించాడు. ఆ సోదరీలలో పెద్దదైన అంబ, నేను సౌభదేశరాజైన శాల్వుణ్ణి వివాహం చేసుకొనవలనని నిశ్చయించుకున్నాను. అతడు కూడా అంగీకరించి స్వయంవరానికి వచ్చాడు. నన్ను అతని వద్దకు పంపివేయుము అని భీష్ముణ్ణి వేడుకున్నది. భీష్ముడు తల్లితోనూ మంత్రులతోనూ ఆలోచించి ఆమెను శాల్వుని వద్దకు పంపివేశాడు. అంబిక అంబాలికలతో విచిత్రవీర్యుని వివాహం జరిగింది. అతడు 7 సంవత్సరాలు నిరంతరము భోగలాలసుడై క్షయరోగంతో మరణించాడు. ధృతరాష్ట్రాదుల ఉత్పత్తి. అప్పుడు సత్యవతి రాజ్యం పాలించమని, వంశాభివృద్ధికి ఉపాయము చూడమని భీష్ముణ్ణి బ్రతిమాలింది. భీష్ముడు తన ప్రతిజ్ఞ నుండి చలించలేదు. వంశం విచ్ఛిన్నం కాకుండా సంరక్షించుకొనవలెను అను అభిలాషతో సత్యవతి తన పుత్రుడైన వ్యాసుణ్ణి స్మరించగానే అతడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఈ వంశం విచ్ఛిన్నం కాకుండా చేయవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నీవు నీ సోదరుడు విచిత్రవీర్యుని భార్యల యందు పుత్రులను జనింపచెయ్యాలి అని అతనిని నియోగించింది. అతడందుకు అంగీకరించి, అమ్మా, వంశం నిలబెట్టడానికై నీవు చెప్పినట్లు చేస్తాను. అయితే వీళ్ళిద్దరూ 1 సంవత్సరం పాటు నేను చెప్పే కఠినమైన వ్రతం ఆచరించాలి. నేను అతి వికృతమైన రూపంతో గంధంతో వస్తాను, దానిని సహించాలి అని వ్యాసుడు తల్లితో అన్నాడు. సత్యవతి కోడళ్లను అందుకు అంగీకరింపజేసింది. తగిన దేవపూజలు జరిపింది. వ్యాసుడు ఒక అర్ధరాత్రి వేళ తన దగ్గరికి రాగానే అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. వ్యాసుడు బయటికి రాగానే సత్యవతి, ఈమెకు పుత్రుడు కలుగుతాడా అని అడిగింది. 10,000 ఏనుగుల ప్రాణశక్తి గల మహాబుద్ధి అయిన పుత్రుడు పుడతాడు. వానికి 100 పుత్రులు పుడతారు. కానీ తల్లి చేసిన అపచారానికి అతడు గ్రుడ్డివాడుగా పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. అంధుడు కురువంశీయులకు రాజు కాజాలడు కదా, అందుచేత మరొకనిని కూడా ఇమ్ము అని సత్యవతి వ్యాసుణ్ణి కోరింది. అతడు అంగీకరించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అంబిక అంధుడైన పుత్రుని కన్నది. మళ్ళీ తల్లి వ్యాసుణ్ణి కోరగా అతడు అంబాలికను చేరాడు. ఆమె భయం చేత తెల్లబారిపోయింది. ఈమెకు తెల్లని వర్ణం గల పుత్రుడు పుడతాడు అని చెప్పి వ్యాసుడు తల్లికి నమస్కరించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అంబాలిక పాండువర్ణంగుల పుత్రుణ్ణి ప్రసవించింది. మళ్ళీ తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికను చేరడానికి వచ్చాడు. ఆమె తాను వెనుక చూచిన అతని భయంకరమైన రూపాన్ని, గంధాన్ని స్మరించి తాను వెళ్లకుండా తన దాసిని అతని వద్దకు పంపింది. ఆమె చేసిన ఉపచారాదులకు సంతసించి వ్యాసుడు, నీకు ధర్మాత్ముడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన కుమారుడు పుడతాడు, నీ దాస్యం కూడా తొలగిపోతుంది అని ఆమెకు చెప్పి అంబిక చేసిన వంచనను, దాసి అయిన శూద్ర స్త్రీకి పుత్రుడు కలుగుతాడు అను విషయమును తల్లికి చెప్పి వెళ్ళిపోయాడు. అంబిక పుత్రుడు
ధృతరాష్ట్రుడు. అంబాలిక పుత్రుడు పాండువు. అంబిక దాసిపుత్రుడు విదురుడు. మాండవ్యుని శాపంచేత ధర్మదేవుడు విదురుడుగా పుట్టాడు. మాండవ్యుని కథ. మాండవ్య మహాముని తన ఆశ్రమద్వారంలో ఒక వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. కొందరు దొంగలు రాజభవనంలో ధనం అపహరించి పారిపోతుండగా రక్షక భటులు వాళ్లను వెంబడించారు. వాళ్ళు ఆ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి దాగికొన్నారు. రాజభటులు వచ్చి ఆ మునిని చోరులను ఎవరైనా చూచారా అని ప్రశ్నించారు. అతడు సమాధానం చెప్పకుండా తపోనిమగ్నుడై ఉన్నాడు. అంతలో వాళ్ళకక్కడ ఆ ధనము చోరులు కూడా కనపడ్డారు. ఆ చోరులతో పాటు ఆ మునిని కూడా బంధించి రాజు ఎదుట నిలబెట్టారు. రాజు అందరికీ శూలదండం అనగా ఇనుప శూలంపై ఎక్కించి చంపడం అను దండం విధించాడు. అందరినీ ఆ విధంగా శూలం ఎక్కించి వధించి ఆ ముని కూడా ఇతరులతో పాటు మరణించి ఉంటాడని తలచి రక్షక భటులు వెళ్ళిపోయారు. మాండవ్యుడు ఆ శూలం మీదనే ఆవేదనతో బాధపడుతున్నా తీవ్రమైన తపస్సు యథాప్రకారం కొనసాగించాడు. అతడు ఆ విధంగా తపస్సు చేస్తుండగా చూచిన ఆ ప్రాంతానికి చెందిన కొందరు తాపసులు ఒక రాత్రివేళ పక్షుల రూపాలు ధరించి అతని వద్దకు వెళ్ళి, నీవిట్లు బాధపడుచున్నావు, ఏమి పాపం చేశావు అని అడిగారు. అప్పుడు ఆ ముని, నేను ఎవరిని తప్పుపట్టను, ఈ విషయంలో ఎవరి అపరాధమూ లేదు. దోషతః కం గమిష్యామి నా హి మేన్యో పరాధ్యతి. ఆదిపర్వము 107:1 అని సమాధానం చెప్పాడు. చాలా కాలం తరువాత అప్పటికి కూడా జీవించియే ఉన్న ఆ మునిని చూచి రక్షక భటులు రాజునకు ఆ విషయం చెప్పగా అతడు ఆశ్చర్యపడుచు ఆ మునిని సమీపించి తాను చేసిన అపరాధం మన్నింపుమని వేడి అతనిని శూలం నుండి దింపి ఆ శూలం అతని శరీరం నుండి ఊడదీయడానికి ప్రయత్నించాడు. కానీ అది బయటకు రాలేదు. అప్పుడు దాని మొదలు ఖండింపచేయగా ఆ ముని శరీరంలో ఉన్న ఆ శూలంతోనే సంచరిస్తూ ఘోరమైన తపస్సు చేసి ఉత్తమలోకాలన్నీ జయించాడు. ఎల్లప్పుడూ శరీరంలో శూలం ధరించి ఉండడం చేత అతనికి అణిమాండవ్యుడు అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది. మాండవ్యుడు ఒకనాడు ధర్మదేవుని ఇంటికి వెళ్ళి, నేనేమి పాపం చేసినందుకు నాకీ శిక్ష విధించావు అని అతనిని అడిగాడు. నువ్వు మిడతలు పట్టుకొని వాటి తోకలలో ఇషిక అను వాడి అయిన గడ్డిని దూర్చి వాటిని పీడించావు. అందుకు ఈ దండం విధించాను. చిన్న దానం చేసినా ఎన్నో రెట్లు సత్ఫలం లభించినట్లు చిన్న పాపం చేసినా ఎన్నో రెట్లు దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్ అధర్మ ఏవం విప్రశ్రే బహుదుఃఖ ఫలప్రదః అని ధర్మదేవుడు చెప్పాడు. అప్పటికి నా వయస్సెంత అని మాండవ్యుడు ప్రశ్నించాడు. అప్పటికి నీవు బాలుడవు అని అతడు సమాధానం చెప్పాడు. 12 సంవత్సరాల వయస్సు నిండే వరకు బాలుడు ఏదైనా అధర్మం చేసినా అది వానికి అంటదు. నువ్వు నేను బాల్యంలో తెలియక చేసిన అధర్మానికి నన్ను ఇంతగా హింసించావు కాన మనుష్యలోకంలో
శూద్ర జన్మ పొందుతావు అని ధర్మదేవుణ్ణి శపించి 14వ సంవత్సరం వచ్చే వరకు చేసిన పనులకు బాలులకు పాపం ఉండదు. తరువాత చేసిన పనులకే వాళ్లకు పాపం కలుగుతుంది. ఆ చతుర్దశకాదర్శ్యాన్న భవిష్యతి పాతకం పరతః కుర్వతామేవం దోష ఏవ భవిష్యతి. ఆది పర్వము 107:12 అని కట్టడ చేశాడు. అందుచేతనే ధర్మదేవుడు విదురుడుగా శూద్రయోనియందు జనించాడు. అతడు ధర్మ అర్థాలను నిర్ణయించడంలో మంచి నేర్పు కలవాడు. లోభం కానీ క్రోధం కానీ లేనివాడు. దీర్ఘంగా అనగా చాలా దూరం ఆలోచించే శక్తి కలవాడు. శాంతిపరుడు. ఎల్లప్పుడూ కురువంశీయుల హితం కోసం పాటుపడుతుండేవాడు. ధర్మే చార్థే చ కుశలో లోభక్రోధ వివర్జితః దీర్ఘదర్శీ సమపరః కురూణాం చ హితే రతః. ధృతరాష్ట్ర, పాండు, విదురులు బాలురుగా ఉన్న కాలంలో భీష్ముడు వాళ్ల ప్రతినిధిగా ధర్మానుసారం రాజ్యపాలనం చేశాడు. దేశం అంతా అన్ని విధాల సుఖశాంతులతో విరాజిల్లినది. ఆ బాలురను సకల విద్యా పారంగతులను చేయించాడు. పాండువు ధనుర్విద్యలో సర్వాధికుడయ్యాడు. ధృతరాష్ట్రుడు మహాబలశాలి అయ్యాడు. 3 లోకాలలోనూ విదురుడుకు సాటిలేని ధర్మనిరతుడు అయ్యాడు. ధృతరాష్ట్రుడు జన్మాంధుడవడం చేత రాజ్యానికి అనర్హుడయ్యాడు. అందుచేత భీష్ముడు పాండువుని రాజ్యాభిషిక్తుని చేశాడు. విదురుడు అందరిలోకి చిన్నవాడే అయినా భీష్ముడు కుటుంబానికి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలలో ధర్మాత్ముడు, స్వార్థ చింతన లేనివాడు అయిన అతనిని సంప్రదించి నిర్ణయాలు తీసుకునేవాడు. ఆ రాజకుమారుల వివాహాల విషయంలో కూడా విదురునితో ముచ్చటించి ఏ రాజవంశాల నుండి కన్యకలను తీసుకుని వచ్చి వారికి వివాహాలు చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. ధృతరాష్ట్రుని వివాహం. సుబలుని కుమార్తె అయిన గాంధారి ధృతరాష్ట్రుని భార్య అవడానికి తగినదని నిర్ణయించి భీష్ముడు గాంధారదేశ రాజైన సుబలునకు తన ఇచ్ఛ తెలిపాడు. ధృతరాష్ట్రుడు జన్మాంధుడవడం చేత సుబలుడు మొదట కొంచెం సంశయించినా కురువంశీయులతో సంబంధ బాంధవ్యాలు దుర్లభమైనవి కదా అని తలచి గాంధారిని ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. తనకు కాబోయే భర్త అంధుడని విషయం తెలిసి గాంధారి తనకు భర్త విషయంలో ఏనాడు అనాదర భావం కలగకుండడానికై వివాహ నిశ్చయం అనగానే తన నేత్రాలను వస్త్రపట్టంతో పూర్తిగా బంధించి వేసుకున్నది. గాంధారరాజు పుత్రుడైన శకుని సోదరుని కురుదేశానికి తీసుకుని వచ్చి భీష్ముని అనుమతితో ఆమెకు ధృతరాష్ట్రునితో వివాహం చేయించి భీష్ముని సత్కారాలు అందుకొని స్వనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడికి చేరినది మొదలు గాంధారి తన శీలం చేత, నడవడిక చేత, పనుల చేత కురువంశీయులందరి ప్రేమాదరాలు సంపాదించుకొని భర్తకు తగు విధంగా సేవ చేస్తూ ఎన్నడూ పరపురుషుల పేరు కూడా ఎత్తకుండా సుదీర్ఘకాలం సుఖంగా నివసించింది. వృత్తేనారాధ్య తాన్ సర్వాన్ గురూన్ పతిపరాయణ వాచాపి పురుషానన్యాన్ సువ్రతానాన్వ కీర్తయేత్.
కీర్తయత్. ఆదిపర్వము 109:19. ఓం తత్సత్.